నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్ చెరువు పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ ప్రభాకర్, 112వ డివిజన్ రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు ఇరువురు విచ్చేసి ప్రజల సమక్షంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గాండ్ల శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, మతిన్, అతిక్, విక్రమ్ గౌడ్, మహేందర్ రెడ్డి, ముత్తంగి అశోక్, సీను, రమేష్, సతీష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పటాన్ చెరువు గౌడ్ అధ్యక్షులు, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, అలాగే మరి ముఖ్య అతిథి పటాన్ చెరువు డిఎస్పీ ప్రభాకర్ గారు, అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మా అక్క రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనాష్ గారు, మాజీ సర్పంచులు శ్రీనివాస్ గారు, సంజయ్ రెడ్డి గారు, మా మిత్రుడు శ్రీనివాస్ గారు, అలాగే విక్రమ్ గౌడ్ గారికి మరి ధన్యవాదాలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి 50వ బర్త్డే సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఆయన ఘనంగా మరి జరుపుకోవడం జరుగుతుంది. వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఏదైతే సంక్షేమ పథకాలు గురించో 6 గ్యారెంటీలు మరి తక్షణమే అన్నగారు కూడా అన్ని పథకాలు ఏదైతే మాటిచ్చారో 6 పథకాలు కూడా అందేం జరిగింది. ఇలా సన్నబియ్యం కానివ్వండి, భారతదేశం ఎక్కడ లేదు ఇక సన్నబియ్యం, మన తెలంగాణ మాత్రమే మన ముఖ్యమంత్రి ఇస్తున్నారు. పక్క రాష్ట్రం లేదు, పక్క రాష్ట్రంలో ఇంకో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు, మన తెలంగాణ మాత్రమే సన్నబియ్యం ఇస్తుంది. ఇక సన్నబియ్యం కొనాలనుకుంటే సుమారు 50 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉంది. ఇలా మన నిజమైన లబ్ధాలు తింటుంటే ఆశమేష్ కాదు, ఎవరైనా సన్నబియ్యం దేవుడు భగవంతులు లేక కొలుస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారిని. అలాగే సన్నబియ్యమే కాకుండా 200 యూనిట్ కానీ వారికి బియ్యం జరిగింది. ప్రతి ఇందిరమ్మ ఇల్లు గిట చాలా మందికి లేవు. అప్పుడు వాస్తవంగా ప్రతి ఎవరైనా రాజభవన్లో ఇలా ఆయన మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి రేవంత్ అన్న మినిస్టర్ సీఎం రేవంత్ అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అన్నదమ్ములకి, అక్క జిల్లాలకి, మరి పత్రికా విలేకరులకి, పట్టకర్కి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి అన్న ఎంతో ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే మరి గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు ఏ విధంగా ఉండనో ప్రజలకు తెలుసు. కాబట్టి మరి ఒక్కొక్కటి ఆయన అయితే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చిండో హామీల ప్రకారం కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. మరి కొంతమంది అపోజిట్ పార్టీలు ఏం చేస్తున్నారంటే ఇది లేదు అది లేదు అని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటి చేతితోటి మరి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇలా జరుపుకుంటున్నాం. ఇలా పేదలకు ఇలా అందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రజలు ఈరోజు సంతోషాలతో ఉన్నారు. మరి మహిళలైతే ఉచితంగా బస్సు ప్రయాణము, మరి అట్లాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అట్లాగే మరి అనేకమైనటువంటి సుమారు మరి 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కావచ్చు, అట్లాగే పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నూతన రేషన్ కార్డులు కావచ్చు, అనేకమైనటువంటి పథకాలతోటి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మరి సుమారు 80 లక్షల మందికి పైచీలకు రేషన్ కార్డులకు ఇలా ఉచితంగా మరి సన్నబియ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. అనేకమైన సంక్షేమ పథకాలు, అట్లాగే మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడులతోటి ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తూ అనేకమైనటువంటి మరి ఈరోజు నూతన పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అట్లాగే విద్యకు అనేక విధాలైనటువంటి పథకాలను ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా యువత చెడు మార్గంలో పోకుండా డ్రగ్స్ విషయంలో అనేకమైనటువంటి కట్టడలు చేయడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి మరొకసారి